హలో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి మన స్కాలర్షిప్ రెన్యువల్ సంబంధించి. సో స్కాలర్షిప్ రెన్యువల్కి మనం ఒక 10 రూపీస్ 20 రూపీస్ ఆర్ అవైలబిలిటీ లేనప్పుడు 50 రూపీస్ బాండ్ తీసుకుంటాం కదా. సో ఆ బాండ్ని ఎలా ఫిల్ చేయాలి అనే విషయం మీద ఈరోజు టాపిక్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక బాండ్ తీసుకొచ్చుకోండి. సో అది మనకి నోటరీ షాప్లో దొరుకుతుంది, లేదంటే మన కోర్ట్ దగ్గర దొరుకుతుంది. హైదరాబాద్లో చాలా సిటీ సివిల్ కోర్ట్స్ ఉన్నాయి, చాలా చిన్న చిన్న కోర్ట్స్ ఉన్నాయి, అక్కడ దొరుకుతుంది. లేదంటే ఇన్ఫర్మేషన్ తీసుకొని బాండ్ అయితే మీరు తెచ్చుకోండి. సో తెచ్చుకున్నాక మీరు బాండ్ ఎలా తీసుకోవాలి అంటే, ఫస్ట్ బాండ్లో మీ పేరు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మేల్ అనుకోండి, మేల్ అయితే మీ పేరు సన్ ఆఫ్ మీ ఫాదర్ నేమ్. అదే మీరు ఒకవేళ ఫీమేల్ అనుకోండి, మీ పేరు డాటర్ ఆఫ్ ఫాదర్ నేమ్. అట్లా మీ పేరు పైన బాండ్ తీసుకోండి, మీ ఫాదర్ పేరు పైన కాదు. ఎందుకంటే ఇన్కమ్ అనేది మీరు ఇస్తున్నారు కాబట్టి, మీ నుంచి ఇస్తున్నారు కాబట్టి, మీ ఇన్కమ్ మీ డాడీ బేస్ మీద మీరు ఇస్తున్నారు కాబట్టి మీ పేరు మీద బాండ్ తీసుకోండి. సో ఈ బాండ్ పేపర్ తీసుకున్నాక మీరు మన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈపాస్ వెబ్సైట్లో మీరు రెన్యువల్ రిజిస్ట్రేషన్ దగ్గర నొక్కాక మీకు కింద ఇంకొక టేబుల్ వస్తుంది, ఇంకొక పేజ్ వస్తుంది. ఆ పేజ్లో మీకు శాంపుల్ ఉంటుంది ఒకటి. మీకు ఇది అఫిడవిట్ సంబంధించి ఒక శాంపుల్ పేజ్ ఉంటుంది. సో ఆ పేజ్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకుంటే మీకు అది ఎంఎస్ వర్డ్ అంటే మైక్రోసాఫ్ట్ వర్డ్లో ఫార్మెట్లో ఉంటుంది. అందులో ఫస్ట్ పేజ్ వచ్చేసి మీకు రెడ్ కలర్లో ఒక మ్యాటర్ రాసి ఉంటుంది. దాని కింద సెకండ్ పేజ్లో మనకి ఈ మ్యాటర్ రాసి ఉంటుంది. ఫస్ట్ పేజ్ వదిలేసేయండి. ఫస్ట్ పేజ్ ప్రింట్ దిస్ మ్యాటర్ అండ్ 10 రూపీస్ బాండ్ సంథింగ్ అని రాసి ఉంటుంది. దాన్ని వదిలేసేసి కిందకి స్క్రోల్ చేస్తే సెకండ్ పేజ్లో మీకు మ్యాటర్ ఉంటుంది. సో మ్యాటర్ని కంప్లీట్ మీకు మ్యాటర్ ఎలా ఉంటుందంటే ఒక టేబులర్ ఫార్మేట్, ఒక బాక్స్లో టేబులర్ ఫార్మేట్లో ఉంటుంది. సో ఆ మ్యాటర్ని మీరు జాగ్రత్తగా డీటెయిల్స్ ఫిల్ చేయాలి. సో ఆ మ్యాటర్లో ఏం డీటెయిల్స్ ఫిల్ చేయాలి అంటే, ఫస్ట్ మీకు అక్కడ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అడుగుతుంది. సో మీరు ఫస్ట్ ఇయర్లో ఏదైతే అప్లికేషన్లో మీ నేమ్ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేమ్ అక్కడ ఎంటర్ చేయండి. మీరు సర్నేమ్తో ఉంటే సర్నేమ్ ఎంటర్ చేయండి, ఇనిషియల్తో ఉంటే ఇనిషియల్ ఎంటర్ చేయండి. ఫస్ట్ ఇయర్ అప్లికేషన్ మీ దగ్గర పెట్టుకోండి. దాని బేస్ త్రూ దీన్ని టైప్ చేయండి. ఇక సో నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ దగ్గర మీ నేమ్ టైప్ చేయండి. నెక్స్ట్ కింద అయిపోయాక మనకి 1 2 3 4 అలా మనకి సీరియల్ వైజ్ ఉన్నాయి కదా. సో సీరియల్ నెంబర్ 1లో ఫాదర్ నేమ్ అడుగుతారు. సో ఫాదర్ నేమ్ దగ్గర మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఎలా ఉందో అలా సేమ్ యాస్టీస్ ఫస్ట్ ఇయర్లో ఎలా ఉంది, సెకండ్ ఇయర్లో కూడా సేమ్ యాస్టీస్ అలానే మీరు టైప్ చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ సీరియల్ నెంబర్ 1లో మనకి 4 పాయింట్స్ ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫాదర్ నేమ్ అడుగుతారు, ఫాదర్ నేమ్ అక్కడ టైప్ చేయండి. సెకండ్ పాయింట్ వచ్చేసి వెదర్ ఎంప్లాయిడ్ ఎస్ ఆర్ నో. మీ ఫాదర్ ఎంప్లాయిడా? ఎస్. నో అంటే నో అంటే జాబ్ ఎంప్లాయిడ్ అన్ఎంప్లాయిడ్ ఉంటుంది కదా. సో దాని బేస్ మీద ఎస్ అని టైప్ చేయండి మీ ఫాదర్ ఎంప్లాయీ ఉంటే. నెక్స్ట్ ఎంప్లాయీ అయితే డెసిగ్నేషన్ అంటే మీ డాడీ ఏంటి, మీ ఫాదర్ ఏంటి, ఎంప్లాయీ అంటే ఏ ఎంప్లాయీ, ప్రైవేట్ ఎంప్లాయీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సో చాలా రకాలుగా ఉంటారు అన్నమాట ఎంప్లాయీస్. మీ ఫాదర్ ఒక వర్క్ని అక్కడ మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకో, మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏం రాస్తుందంటే, మా ఫాదరు ఇలా ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, లేకపోతే ఒక క్లాత్ మర్చెంటు, లేకపోతే ఒక ఆటో డ్రైవరు, ఒక కార్ డ్రైవరు, ఒక బస్ డ్రైవరు, ఇట్లా సంథింగ్ వాళ్ళ డెసిగ్నేషన్ బట్టి అది అక్కడ టైప్ చేయండి. నెక్స్ట్ శాలరీ పర్ మంత్, మీ ఫాదర్ శాలరీ ఎంత వస్తుంది పర్ మంత్, ఆ పర్ మంత్ అమౌంట్ అక్కడ మీరు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అయిపోయింది, సెకండ్ పాయింట్కి వస్తే అందులో 3 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి 3 సబ్ పాయింట్స్. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీ మదర్ గురించి, నేమ్ ఆఫ్ ది మదర్, మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి వెదర్ ఎంప్లాయిడ్, మీ మదర్ ఎంప్లాయా కాదా, ఉందంటే ఎస్ చేయండి, లేదు హౌస్ వైఫ్ అంటే నో అని పెట్టండి. హౌస్ వైఫ్ అని ఏం రాయకండి, ఎస్ ఆర్ నో ఆ ఆప్షన్లో ఉండాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఒకవేళ ఎంప్లాయ్ అయితే డెసిగ్నేషన్ అంటే ఏం వర్క్ చేస్తారు అది రాయాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ థర్డ్ పాయింట్కి వచ్చేసి మీకు అగ్రికల్చర్ హోల్డింగ్స్ ఉన్నాయా పేరెంట్ పైన అని చెప్పేసి ఉంటాయి. సో ఉంటే మాత్రం ఎస్ పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. సో మ్యాక్సిమం మీరు నో అని పెడితే బెటర్, ఎందుకంటే మళ్ళీ దాని గురించి ఈ ల్యాండ్ డీటెయిల్స్ అవన్నీ వస్తాయి. సో మ్యాక్సిమం
మీకు లోకల్ అంటే మ్యాక్సిమం పెట్టండి, ఉంటే మాత్రం 100% పెట్టండి. పెట్టేసి ఆ ఇన్ఫర్మేషన్ మీ ఫాదర్ నుంచి తీసుకొని ఎంటర్ చేయండి. ఓకేనా? ఉన్నా కానీ పెట్టకుంటే మళ్ళీ ఒక రిస్క్ అవుతుంది, పెట్టేసేయండి. లేని వాళ్ళు నో అని పెట్టేసేయండి. నో అని పెట్టేసేసి లేని వాళ్ళు థర్డ్ పాయింట్ మొత్తం అసలు నో అని పెట్టేసి కింద నో 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 అని పెట్టినా పర్లేదు, లేకపోతే ఒక డాష్ 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 ఇట్లా. మీరు దయచేసి ఎలాంటి పెన్ను వాడొద్దు దీని మీద. ఓన్లీ కంప్యూటర్లో టైప్ చేయాలి, పెన్ను పెట్టకండి. ఎందుకంటే మొత్తం ఒక ఫార్మేట్ని మనం ఫాలో అవుతున్నాం. ఓన్లీ కంప్యూటర్లో టైప్ చేస్తున్నాం కాబట్టి కంప్యూటర్లో టైప్ చేయించండి, పెన్ను మాత్రం పెట్టకండి. ఇక్కడ పెన్ను పెట్టాల్సింది ఒకటి దగ్గర, ఒకటి ఫాదర్ సైన్, ఒకటి స్టూడెంట్ సైన్, రెండు దగ్గరనే పెన్ పెట్టాలి. ఇంకో ఎక్కడ మీరు పెన్ పెట్టే అవసరం లేదు మీరు చేసే దాంట్లో. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్లో అగ్రికల్చర్ ల్యాండ్ గురించి చెప్పాను కాబట్టి ఉంటే ఎస్ అని పెట్టేసి దాని డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేసుకోండి. నో అనే వాళ్ళకి ఏంటంటే నో అని పెట్టేసి కింద పాయింట్స్ అన్నీ ఇట్లా డాష్, మనం కీబోర్డ్ డాష్ సింబల్ ఎంటర్ చేసినా పర్లేదు, నో అని పెట్టినా పర్లేదు. ఓకేనా? ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఇన్ ద నేమ్ ఆఫ్ ది పేరెంట్, ఇన్ ద నేమ్ ఆఫ్ ది ఫాదర్ అంటే ఫాదర్ నేమ్, వాళ్ళ ఫాదర్ నేమ్ రాయాల్సి వస్తుంది. నేమ్ ఆఫ్ ది మదర్ అంటే మదర్ నేమ్ ఎంత అని రాయాల్సి వస్తుంది. ఫాదర్ నేమ్ ఎంత ఉంది, మదర్ నేమ్ మీద ఎంత ఉంది, మీ డాడీ పేరు మీద ఎంత భూమి ఉంది, మదర్ పేరు మీద ఎంత భూమి ఉందో అది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రౌండ్ ఇన్ ల్యాండ్ అంటే అది మనకి అంత ఐడియా లేదు, సో మీ ఫాదర్ వాళ్ళకి కడితే వాళ్ళు చెప్తారన్నమాట ఇవన్నీ. నెక్స్ట్ డైరెక్ట్ ఫోర్త్ పాయింట్కి వెళ్తే బిజినెస్ మెన్షన్. ఓకే, మీ ఫాదర్కి ఏమైనా బిజినెస్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఏమి ఇచ్చారు, ఫస్ట్ పాయింట్లో వచ్చేసి మీ ఫస్ట్ పాయింట్లో అందులో సెకండ్ సబ్ పాయింట్లో మీ ఫాదర్ ఎంప్లాయ్ అయిన ప్లేస్ పెట్టాం కదా. ఒకవేళ మీ ఫాదర్ బిజినెస్ మ్యాన్ ఉంటే ఎంప్లాయ్ దగ్గర నో పెట్టి ఇక్కడ బిజినెస్ మ్యాన్ దగ్గర ఎస్ పెట్టాలి. ఓకేనా? అట్లా ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇన్కమ్, ఇవన్నీ దానికి సంబంధించి ఉంటాయి అన్నమాట. ఇన్కమ్, ఈ వెంచర్ గురించి అంటే మీ ఫాదర్ కడితే వాళ్ళు బిజినెస్ మ్యాన్ అయి ఉంటే వాళ్ళు చెప్తారు ఏం పెట్టాలనేది. సో నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చి నెంబర్ ఆఫ్ వెహికల్స్, ఫ్యామిలీకి ఎన్ని వెహికల్స్ ఉన్నాయి అనేది ఒక పాయింట్ అనమాట. ఉంటే రాయండి, లేకపోతే నో పెట్టినా పర్లేదు, డాష్ పెట్టినా పర్లేదు. ఇప్పుడు ఒకళ్ళు ఎస్ అని ఉన్నాయనుకో, ఎస్ అని పెట్టారనుకో, అది దేనికి వాడతారు, పర్సనల్ వాడతారా, ప్రైవేట్ యూజా అని. అది అంటే పర్సనల్ అంటే ఇంటి పర్పస్ కోసమా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ ఉంది ప్రైవేట్ అంటే ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ వేరే రెంట్కి ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఆటో ఉన్నాయనుకోండి, 3-4 ఆటోస్ ఉంటే వేరే రెంట్కి ఇచ్చి ప్రైవేట్గా అట్లా వేరేగా వాడుకోవడం అది ఉంటుంది అన్నమాట. అది ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ ఒక వెహికల్ థర్డ్ పాయింట్ వచ్చి వెహికల్ రిజిస్ట్రేషన్, వెహికల్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ ఎంటర్ చేయండి. సో సిక్స్త్ పాయింట్కి వచ్చినాక హౌస్ టైప్ అన్నారు. హౌస్ టైప్ అంటే ఎలాంటి ఇంట్లో ఉంటున్నారు మీరు. ఆర్సీసీ, టైల్డ్ రూఫ్ అంటే ఆర్సీసీ అంటే ఇది ఏమంటారు మన స్లాబ్ అనమాట, స్లాబ్ కిందికి వస్తుంది. ఓకేనా? స్లాబ్ కిందికి వస్తుంది. కాంక్రీటు, సిమెంట్, కాంక్రీటు సంథింగ్ అని వస్తుంది. అదే అంటే స్లాబ్ అంటే మీకు బిల్డింగ్ స్లాబ్ ఉందా అలాంటి ఇంట్లో ఉంటారా, లేదంటే అటాచ్డ్ టైల్ రూఫ్ అన్నారు కదా, అంటే రేకులు ఇల్లా అని. మాదైతే రేకులు ఇల్లు. సో మీకు మీరు టైల్ రూఫ్ అంటే టైల్ రూఫ్ ఎంటర్ చేయండి, ఆర్సీసీ అంటే ఆర్సీసీ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇల్లు ఎలాంటిది, ఇందిరమ్మ ఇల్లు అయితే వేసి నొక్కండి, లేని వాళ్ళు నో అని పెట్టినా పర్లేదు, డాష్ అని పెట్టినా పర్లేదు. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఎంత అయ్యింది మీ ఇంటికి కాస్ట్ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు, అది మీ ఫాదర్కి అడిగి రాయండి. అంటే ఎంత పెట్టి మీరు ఇల్లుని కన్స్ట్రక్ట్ చేయించుకున్నారు. ఉన్న వాళ్ళేమో అక్కడ అమౌంట్ మెన్షన్ చేయండి, లేని వాళ్ళు లైట్ తీసుకోండి. ఎనీ అదర్ టైప్ ఆఫ్, ఇంకా వేరే ఏమైనా ఇండ్లు ఉన్నాయా, ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఇంకా సిక్స్త్ పాయింట్ అయిపోయింది. సెవెంత్ పాయింట్కి వచ్చేసి ఇప్పుడు సిక్స్త్ పాయింట్ మొత్తం ఏంటంటే మీరు ఒకవేళ సెవెంత్ పాయింట్ చెప్తాను ఫస్ట్. సెవెంత్ పాయింట్లో వెదర్ యు ఆర్ లివింగ్ ఇన్ ఓన్ హౌస్ ఆర్ రెంట్ హౌస్, మీరు ఓన్ హౌస్ ఉంటున్నారా రెంట్ హౌస్ ఉంటున్నారా అనేది సెవెంత్ పాయింట్లో మెన్షన్ చేయాలి. ఫస్ట్ సెవెంత్ పాయింట్లో ఏమో ఓన్ హౌస్ రెంట్ హౌస్ మెన్షన్ చేయాలి. సో సిక్స్త్ పాయింట్లో వచ్చేసి ఏంటంటే ఒకవేళ ఓన్ హౌస్ ఉంటే సిక్స్త్ పాయింట్ మొత్తం ఫిల్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ రెంట్ హౌస్ అనుకోండి, సెవెంత్ పాయింట్లో మీరు రెంట్ హౌస్ పెట్టారనుకో, రెంట్ హౌస్ పెడితే మీరు సిక్స్త్ పాయింట్లో ఓన్లీ ఎలాంటి ఇంట్లో ఉంటున్నారో అది కూడా మెన్షన్ చేయాల్సి వస్తుంది, మిగతా అంతా అవసరం లేదు మీకు. ఓకేనా? సెవెంత్ పాయింట్లో ఓన్ హౌస్ అని మీరు ఓన్ హౌస్ అయ్యి ఉంటే సెవెంత్ పాయింట్లో ఓన్ హౌస్ అని మెన్షన్ టైప్ చేసి సిక్స్త్ పాయింట్ మొత్తం ఫిల్ చేయాల్సి వస్తుంది. లేదు మీరు రెంట్ హౌస్లో ఉంటున్నారని సెవెంత్ పాయింట్లో ఒకవేళ టైప్ చేస్తే సిక్స్త్ పాయింట్లో ఓన్లీ సిక్స్త్లో ఫస్ట్ పాయింట్ ఉంది, అది ఏంది, ఆర్సీసీఆర్ లేకపోతే టైల్ రూఫా, అదొక్కటి మీరు టైప్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఎయిత్ పాయింట్కి వచ్చేస్తే మీ ఫోన్ నెంబర్ ఇచ్చి మీ పర్సనల్ ఫోన్ నెంబర్ ఇవ్వండి, లేదా మీ ఫాదర్ ఫోన్ నెంబర్ ఇవ్వండి. నైన్త్ పాయింట్ వచ్చేసి టోటల్ యాన్యువల్ ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫాదర్కి ఇంత వస్తుంది కదా, దాన్ని ఇంటూ 12 చేసేసి అమౌంట్ ఇక్కడ వేయండి. మీ ఫాదర్కి మంత్లీ 10,000 అనుకోండి,
12 ఇంటూ 12 అంటే 1,20,000 అది ఇక్కడ వేసేసేయండి అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ కింద వచ్చేసేసి నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, నేమ్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ది స్టూడెంట్. మీ నేమ్ ఏదైతే నేమ్ ఉందో అదే ఇవ్వండి. ఈ పాస్ అప్లికేషన్ ఐడి, ఇక్కడ చాలామందికి ఏంటంటే డేట్ 2015-16 ఆ ఫార్మేట్లో ఉందనుకుంటా సంథింగ్, మనం డౌన్లోడ్ చేసుకుంటే దాన్ని మీరు ఏం చేయాలంటే మీరు ఈ పాస్ అప్లికేషన్ ఐడి అంటే లాస్ట్ ఇయర్ది అంటే 2000 ఇక్కడ ఏం చేస్తారంటే ఈ పాస్ అప్లికేషన్ ఐడి దగ్గర 2019-20 అని టైప్ చేయండి. అక్కడ 15-16 ఉన్న ఏమున్నా తీసేసి 19-20 పెట్టి మీరు మీ ఫస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ది అప్లికేషన్ ఐడి ఉంటుంది కదా దాన్ని ఎంటర్ చేయండి. 2019 అలా స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఆ నెంబర్ ఎంటర్ చేయండి. కోర్సు ఏం కోర్సు మీరు బీటెకా డిగ్రీ అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ కోర్సు తర్వాత కోర్స్ ఇయర్, ఏ ఇయర్ మీరు ఇప్పుడు ప్రజెంట్ అది మెన్షన్ చేయండి. అక్కడ సెకండ్ ఇయరా, థర్డ్ ఇయరా, ఫోర్త్ ఇయరా, ఫస్ట్ ఇయరా అది మెన్షన్ చేయండి. నెక్స్ట్ కాలేజ్ నేమ్ ఏంది, మీ కాలేజ్ పేరు ఎంటర్ చేయండి. కాలేజ్ డిస్ట్రిక్ట్, ఏ డిస్ట్రిక్ట్లో మీ కాలేజ్ ఉందో అది ఎంటర్ చేయండి. ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్ అంటే కాలేజ్ ఉంటే ఇవ్వండి, లేదంటే లైట్ తీసుకోండి. నెక్స్ట్ ఇటు రైట్ సైడ్కి వస్తే బాటమ్ రైట్ సైడ్కి వస్తే నేమ్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ ది పేరెంట్, మీ ఫాదర్ నేమ్ ఆడ, మీ ఫాదర్ ఆర్ మదర్ నేమ్ ఆడ ఏదైతే ఇచ్చారో ఆ నేమ్ ఎంటర్ చేయండి. అడ్రస్, మీ హౌస్ నెంబర్ ఇవ్వండి, మీ విలేజ్ నేమ్ ఇవ్వండి, మీ సిటీ నేమ్ ఇవ్వండి. ఫోన్ నెంబర్ దగ్గర ఇందాక మీరు పైన ఏదో ఫోన్ నెంబర్ ఇచ్చారో అదే ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఈ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మ్యాటర్ని నేను చెప్పినట్టు విధంగానే టైప్ చేసి దీన్ని ఆ బాండ్ పేపర్ మీద ప్రింట్ చేయించుకోండి. ప్రింట్ ఎలా చేయించుకోవాలంటే ఫస్ట్ ఒక A4 సైజ్ పేపర్ మీద మీరు ప్రింట్ చేయించుకొని ఆ బాండ్ పేపర్ పెట్టి ఈక్వల్ వస్తుందా లేదా, మన మ్యాటర్ ఇక్కడ కింద కట్ అవుతుందా, కరెక్ట్ వస్తుందా, దాన్ని బేస్ చేసుకొని మీరు ఇవ్వాల్సి ఉంటుంది, ప్రింట్ తీసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ A4 సైజ్ పేపర్ మీద మీరు ప్రింట్ తీసుకోండి. తర్వాత దాన్ని బేస్ చేసుకొని మీ బాండ్ పేపర్ పెట్టి సైజ్ చూసుకొని ఓకే మ్యాక్సిమం 100% మీ ఉన్న ఫార్మేట్ కరెక్ట్ బాండ్ పేపర్ మీద కరెక్ట్ ఫార్మేట్ దిగిపోతుంది అనమాట. మీరు ఏమి అంటే మీరు దాన్ని ఈ ఫార్మేట్ని ఎలాంటి చేంజెస్ చేయకుండా అంటే కిందికి మీదికి పై కిందికి చేయకుండా కరెక్ట్ ఇట్లనే ఫిల్ చేస్తే మీకు 100% వస్తుంది. సో ఎందుకైనా మంచిది సేఫ్ సైడ్ మీరు ఒక A4 సైజ్ పేపర్ మీద ప్రింట్ తీసుకొని బాండ్ పేపర్కి పెట్టి ఒకసారి క్రాస్ చెక్ చేసుకున్నాక బాండ్ పేపర్ మీద ప్రింట్ తీసుకున్నాక ఆ బాండ్ పేపర్ మీద మీ సైను అంటే ఇక్కడ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ కింద టాప్ బాటమ్ లెఫ్ట్ సైడ్లో మీ సైన్ చేయండి, అదే బాటమ్ రైట్ సైడ్లో మీ పేరెంట్ సైన్ చేయండి. ఓకే, సో ఈ ఫార్మేట్ జాగ్రత్తగా చేయండి. అండ్ ఇంకోటి వచ్చేసి పెన్ పెట్టకుండా రాయండి. మ్యాక్సిమం ఈ టేబుల్ బాక్స్లో మ్యాక్సిమం పెన్ యూజ్ చేయకుండానే మీరు ఫిల్ చేయడానికి ట్రై చేయండి. 100% పెన్ ఏం వాడకండి. సో ఇది మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలలో దీన్ని ఎలా సైజ్ కన్వర్ట్ చేయాలి, ఎలా తగ్గించుకోవాలో నెక్స్ట్ వీడియో నేను తొందరగా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.